ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పబ్లిక్ మీటింగ్ వెళ్ళినా కూడా 2034 వరకు నేనే సీఎం అంటున్నాడు. ఒకసారి వీడియో చూడండి. వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా, ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా. 34 వరకు నేనే ఉంటా. చూశారు కదా, ప్రతిసారి కూడా 2034 వరకు రేవంత్ రెడ్డి సీఎం అంటున్నాడు. ఇక్కడ ఆశాస్పదమైన విషయం ఏంటంటే కాంగ్రెసే ప్రభుత్వం ఉంటుంది అని ఎక్కడ చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి అంటే నేనే సీఎం గా ఉంటా అంటున్నాడు. అంటే ప్రభుత్వాలు మారినా కూడా సీఎం గా ఆయన్నే కొనసాగుతాడా అనే ఒక క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏకదాటిగా 10 సంవత్సరాలు ఉండబోతుందా అనే ఇంకొక క్వశ్చన్ కూడా చాలా మందికి వస్తుంది. ఆయన ఏ ఉద్దేశంతో 2034 వరకు ఉంటా అంటున్నాడు అనుకుంటే ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్పే స్ట్రాటజీ చెప్పాలంటే కొంచెం సిల్లిగా ఉంటుంది. బట్ ఒక జ్యోతిష్యుడు చెప్పినట్టు ఆయన చెప్పే స్ట్రాటజీ ఏంటంటే 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుండి 2024 వరకు బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్నారు. సో ప్రతి 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం మారుతుంది కాబట్టి నేను కూడా అలా 2024 నుంచి 2034 వరకు కొనసాగుతానని ఒక సిల్లీ స్ట్రాటజీ అయితే ఆయన చెప్తున్నాడు. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీరు 2 సార్లు అధికారంలో ఉన్నారు. 2024 నుంచి 2034 వరకు ప్రజా పాలన అధికారంలో ఉంటుంది. ఇది చరిత్ర. ఇది ఎట్లా ఉందంటే దేవుడి మీద భారం వేసినట్టుంది. కాబట్టి దీన్ని పక్కన పెడితే రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా రేవంత్ రెడ్డి గారు 2034 వరకు ఉంటాడా అంటే ఒక్కొక్క పార్టీని ఒక్కొక్కసారి తీసుకొని విశ్లేషణ చేసుకున్నట్లయితే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందనుకో ఈయనంతా పరిపాలించే వ్యక్తి ఎవరు లేరు, ఈయనకు సాటి ఎవరు లేరు. ఈయన వాక్చాతుర్యం, ఈయనకు పబ్లిక్ లో ఉండే ఏదైతే క్రేజ్ ఉందో దాని మించి ఎవరికి లేదు. కాబట్టి అయితే నల్గొండోళ్ళు కొంతమంది మా కోమారెడ్డికి ఉందని కామెంట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ప్రజెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ లో సుప్రీం ఎవరంటే రేవంత్ రెడ్డి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తే డెఫినెట్ గా అధిష్టానం రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ గారు మళ్ళీ కూడా రేవంత్ రెడ్డికే పగ్గాలు ఇస్తారనేది క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందా అని ఆలోచన చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డికి అయితే ఛాన్స్ ఉండదు కదా. కానీ కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. ఒకవేళ కేటీఆర్ బయటకు వచ్చినా కూడా ఒక చిన్న చిన్న పోరాగాలతోటి రేవంత్ రెడ్డి పైన, మోదీ పైన తిట్టిస్తున్నాడు. కేసీఆర్ చేసిన ఏదైతే ఉందో పాలిటిక్స్ అది కేటీఆర్ చేయట్లేదు. కరెక్ట్ టైంకి కేసీఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ కావాలి, సారే కావాలి, మళ్ళీ కార్ రావాలని ప్రజలు మొత్తం రేవంత్ రెడ్డి వచ్చిన 1-2 సంవత్సరాలు కోరుకున్నారు. ఎప్పుడైతే కేటీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆయన చూపించే అహంకారం ఏదైతే ఉందో అది ప్రజల లోపల కొంచెం వ్యతిరేకత వచ్చి అవసరమైతే ఆ ఓటు బ్యాంకింగ్ ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆయన వైపు తిప్పుకుంటే చెప్పలేం, బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ లేదు. మేబీ కేసీఆర్ గారు లాస్ట్ 6 మంత్స్ ప్రచారానికి వస్తే ఆయన క్రేజ్ ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ వస్తుండొచ్చు. అప్పుడు రేవంత్ రెడ్డి 2034 వరకు ఏ విధంగా ఉంటాడనేదే ప్రజలందరి క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేస్తే బీజేపీ మోడీ రావాలని అందరూ అనుకుంటారు. మళ్ళీ ఒకసారి 2029లో కూడా వరుసగా 4వ మోడీ రావాలని కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరు కోరుకుంటున్నారు. ఎవరో లెఫ్ట్ లాబీ వాళ్ళు కోరుకోవట్లే. వాళ్ళకి ఎప్పుడైనా దేశం విచ్ఛిన్నం కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ పక్క పెడితే వీళ్ళు దేశంలో మాత్రం మళ్ళీ మోడీ వస్తాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అన్ని జిల్లాల్లో పట్టు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నార్త్ తెలంగాణ ఏదైతే ఉత్తర తెలంగాణ ఉందో నిజామాబాద్ ఆ ప్రాంతంలో ఉన్నంత పట్టు దక్షిణ తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ పాలమూరు, నల్గొండ ఇక్కడ లేదు. కాబట్టి మేబీ వస్తే కొన్ని సీట్లు పెరిగొచ్చేమో, అది కూడా మోదీ గారి క్రేజ్ చూసి. కానీ తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశాలు లేనట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అందులోనే వాళ్ళకు వర్గపోరు కూడా నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ఉంటుంది. కాంగ్రెస్ వస్తే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు సీఎం, బీఆర్ఎస్ వస్తే ఆబ్వియస్లీ కేసీఆర్ గారా వాళ్ళ తనయుడు కేటీఆర్ గారా కావచ్చు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఈ కోమరెడ్డి బయర్స్ లేకుంటే సీనియర్ నాయకులు 3 దశాబ్దాల నుంచి మేము కాంగ్రెస్ లో ఉన్నా చెప్పుకుంటూ మేబీ అధిష్టానంతో ఫైట్ చేసి రేవంత్ రెడ్డికి మళ్ళీ ఎట్లు ఇస్తారని పంచాయతీ పెడితే అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి గారికి అసలు మళ్ళీ 2034 వరకు సేమ్ కాడు అనేది లేదు, అవుతాడు అనేది లేదు. 50-50% ఉంది. కాబట్టి మేబీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వీడియో చూస్తున్న వ్యూవర్స్ మొత్తం చెప్పండి, రేవంత్ రెడ్డి గారు 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.